ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన మనశంకర్ వరప్రసాద్ గారి మూవీ కలెక్షన్స్లో రికార్డులు తిరగరాస్తుంది. ఈ మూవీ 8 days కలెక్షన్స్ అండ్ సంక్రాంతికి వస్తున్న మూవీ కలెక్షన్స్ కలిపి చూద్దాం. ఏ మూవీ 5 చేసి సాధించిందో తెలుసుకుందాం. ముందుగా అయితే వీడియోని లైక్ చేసి ఐ బటన్ మీద క్లిక్ చేయండి. వీడియోలోకి వెళ్ళినట్లయితే సంక్రాంతికి వస్తున్న మూవీ నైజాంలో టోటల్గా 43 కోట్లు అండ్ 2 లక్షల షేర్ వసూలు చేసింది. మనశంకర వరప్రసాద్ మూవీ 8 రోజులకు గాను నైజాంలో 39 కోట్లు 19 లక్షల షేర్ వసూలు చేసింది. సంక్రాంతికి వస్తున్న మూవీ సీడెడ్లో 19 కోట్ల 25 లక్షల షేరు, శంకర్ వరప్రసాద్ మూవీ సీడెడ్లో 18 కోట్ల 74 లక్షల షేర్, వెంకటేష్ మూవీ ఉత్తరాంధ్రలో 22 కోట్ల అండ్ 60 లక్షల షేర్, చిరంజీవి మూవీ ఉత్తరాంధ్రలో 16 కోట్ల 72 లక్షల షేర్, వెంకటేష్ మూవీ ఈస్ట్ గోదావరిలో 13 కోట్ల 80 లక్షల షేర్, చిరంజీవి మూవీ ఈస్ట్ గోదావరిలో 12 కోట్ల 62 లక్షల షేర్, వెంకటేష్ మూవీ వెస్ట్ గోదావరిలో 9 కోట్ల 1 లక్ష షేరు, చిరంజీవి మూవీ వెస్ట్ గోదావరిలో 8 కోట్ల 20 లక్షల షేరు, వెంకటేష్ మూవీ గుంటూరులో 10 కోట్ల 40 లక్షల షేర్, చిరంజీవి మూవీ గుంటూరులో 9 కోట్ల 75 లక్షల షేర్, వెంకటేష్ మూవీ కృష్ణా జిల్లాలో 9 కోట్ల 70 లక్షల షేర్, చిరంజీవి మూవీ కృష్ణాలో 9 కోట్ల 45 లక్షల షేర్, వెంకటేష్ మూవీ నెల్లూరులో 4 కోట్ల 90 లక్షల షేర్, చిరంజీవి మూవీ నెల్లూరులో 5 కోట్ల 51 లక్షల షేర్, వెంకటేష్ మూవీ ఏపీ తెలంగాణ కలిపి టోటల్గా 132 కోట్ల 63 లక్షల షేర్ అండ్ 217 కోట్ల వరకు గ్రాస్ వసూలు సాధించింది. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా 9 కోట్ల 5 లక్షల షేర్ అండ్ ఓవర్సీస్లో 17 కోట్ల వరకు షేర్ వసూలు సాధించింది. వెంకటేష్ మూవీ టోటల్ వరల్డ్ వైడ్గా కలెక్షన్స్ చూసుకున్నట్లయితే 158 కోట్ల 73 లక్షల షేర్ అండ్ 275 కోట్ల గ్రాస్ వరకు వసూలు చేసింది. సంక్రాంతికి వస్తున్న మూవీ యొక్క బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 43 కోట్లు. మూవీ టోటల్ ప్రాపర్టీ వచ్చేసి 116 కోట్లు సాధించి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అయింది. మనశంకర వరప్రసాద్ మూవీ ఏపీ తెలంగాణ కలిపి టోటల్గా 8 రోజులకు గాను 120 కోట్ల 30 లక్షల షేర్ అండ్ 180 కోట్ల వరకు గ్రాస్ వసూలు సాధించింది. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 10 కోట్ల 80 లక్షల షేరు, ఓవర్సీస్లో 17 కోట్ల 90 లక్షల షేర్ వసూలు చేసింది. ఇక ఈ మూవీ 8 రోజులకు గాను టోటల్ వరల్డ్ వైడ్గా 148 కోట్ల 93 లక్షల షేర్ అండ్ 240 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ మూవీ యొక్క బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 120 కోట్లు. 8 రోజులకు గాను ఈ మూవీ 28 కోట్ల 93 లక్షల షేర్ ప్రాఫిట్ని సొంతం చేసుకుంది. సంక్రాంతి వస్తున్న మూవీ బడ్జెట్ అనేది తక్కువ కాబట్టి ఎక్కువ లాభాలను సొంతం చేసుకుంది. మనశంకర వరప్రసాద్ మూవీ బడ్జెట్ ఎక్కువ అయినా కానీ 8 రోజులకు గాను 28 కోట్ల వరకు ప్రాఫిట్ని సాధించింది. ప్రాఫిట్ వైజ్గా చూసుకుంటే సంక్రాంతికి వస్తున్న మూవీ మనశంకర వరప్రసాద్ మూవీపై పై చేయి సాధించింది. ఈ 2 మూవీస్ మీరు చూస్తుంటే మీకు ఏ మూవీ నచ్చిందో అనేది కామెంట్ చేయండి. మన ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే వెంటనే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.